యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండెను. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే కదండి, దేవుడు మాత్రమే మనల్ని కాపాడుతున్నారు. ఆయన మన కుడి పక్కన మనకు నీడగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఏ అపాయము రాకుండా యెహోవా మనల్ని నిత్యము కాపాడుతూ మనల్ని, మన ప్రాణాన్ని కూడా ఆయన సేద తీర్చుచున్నారు. ఆమెన్. నిజమే, కొంతమంది చెప్తూ ఉంటారు, నేను అపాయము గుండా వెళ్ళాను, కొంచెం ఉంటే నా ప్రాణానికి ఏమైపోవునో. నిజంగా దేవుడే కాపాడడని చెప్తూ ఉంటారు. దేవుడు నీ కుడి పక్కన నీకు నీడగా ఉన్నారు. నీకే సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బందికరమైన అపాయకరమైన పరిస్థితులు వచ్చినా దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతూ వస్తున్నారు. యెహోవా మాత్రమే మనల్ని కాపాడుతూ వస్తున్నారు, మనల్ని కాపాడుతున్నారు. ఆయన మాత్రమే మన పక్కగా ఉండి మనకు సహాయము చేస్తూ మనకు కావలసిన కృపను ఆయన మన ఎడల జరిగించుచున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. మనం ఎల్లప్పుడూ ఈ విషయాన్ని నమ్మేవారిగా ఉండాలి. మనం ఇలా ఉన్నామంటే దేవుడు కాపాడబట్టే, మన కుడి పక్కన ఆయన మనకి నీడగా ఉండబట్టే మనం ఇలా ఉన్న విషయాన్ని మనం గుర్తిస్తూ ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ప్రార్థిద్దాం. దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమేమై ఉన్నాము ప్రభువా, కేవలం మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నామయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకే, మా కుటుంబాన్ని కాపాడుతున్నందుకే, మా సంఘాలని కాపాడుతున్నందుకేనైనా మేము ఇలా ముందుకు కొనసాగుతున్నాము ప్రభువా. మీ కొందనాలు. మీరు మా కుడి పక్కగా ఉండి మాకు నీడగా ఉంటున్నారయ్యా. మాకు ఏ అపాయము రాకుండా నిత్యమునైనా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు లెక్కలేనని వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఎల్లప్పుడూ నిత్యమునైనా మీలో ఎదుగునట్లునైనా, మీకు దగ్గరగా ఉండినట్లు మా హృదయాలు ఎల్లప్పుడూనైనా మిమ్మల్ని స్తుతిస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవారుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన ప్రతి అవసరతను యేసు నామములో తీర్చి ప్రతి ఒక్కరూ మీ యందు భయభక్తులతో జీవిస్తూ ముందుకు కొనసాగడానికి మీరే సహాయం చేస్తారని ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ను మీరే దయచేస్తారని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.